హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. ఈరోజు 10 మినిట్స్లో లంచ్ బాక్స్ అయితే పెట్టేసేయాలన్నమాట. అసలు ఏమైందంటే ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి మా బావ అయితే నైటే చెప్పాడు. పిల్లల్ని అయితే స్కూల్కి వద్దులే అందరం కలిసి వెళ్దామని చెప్పి సరేలే అని చెప్పి నేనైతే లేట్గా లేచానండి ఉదయం అయితే. ఇంకా మా బావ అయితే నేను లెగవంగానే పిల్లల్ని స్కూల్కి పంపించి మన ఇద్దరం వెళ్దామని చెప్పి షాక్ అయితే ఇచ్చాడనమాట. నాకైతే ఇంకేం అర్థం కాలేదండి. ఇంక ఇంట్లో ఏమున్నాయని చూస్తే క్యారెట్ అలాగే ఎగ్ ఉందనమాట. ఈ రెండు కలిపి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇంక నేనైతే అదే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే క్యారెట్ని సన్నగా తురుముకొని ఒక బాండి పెట్టి అది హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు సాల్ట్ వేసి ఇంకొక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఈ విధంగా బాగా ఏగిన తర్వాత అందులో అయితే 3 గుడ్లు అయితే పోస్తానండి. ఎందుకంటే మా పిల్లలిద్దరికీ అని చెప్పి ఇవి కూడా వేసిన తర్వాత బాగా కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలండి. లేకపోతే ఊరికనే మాడిపోతుంది అనమాట. ఇంకా మనకి టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా పిల్లలకైతే 10 మినిట్స్లో లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఈరోజు అయితే స్నాక్స్ కింద పప్పాయికాయ పెట్టానండి. ఇది ఒక్కటే ఉందనమాట ఇంట్లో. ఇంకా సరేలే అని చెప్పి ఇంకో 10 రూపీస్ అయితే ఇచ్చాను ఇద్దరికి. ఎందుకంటే నైట్ చెప్పాను కదా ఉదయాన్నే స్కూల్కి పంపించలేమా ఫంక్షన్ ఉందని చెప్పి. ఇంకా అందుకోసం అని చెప్పి అయితే మా పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారనమాట. మేము వస్తామని చెప్పి సరేలే అని చెప్పి బొచ్చుకిచ్చి వాళ్ళిద్దరికైతే చెరొక 10 రూపాయలు అయితే ఇచ్చాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.